హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. అలానే ఇవాల్టి వీడియో వచ్చేసి గోంగూర చికెన్ అండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం గోంగూర చికెన్ని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ అయితే 1.5 స్పూన్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ని కాస్త వేడవనిద్దాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదండి, అందులోకి అయితే గోంగూర పచ్చిమిర్చి 2 కలిపి యాడ్ చేస్తున్నాను. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. పేస్ట్ లాగా అయితే అయిపోవాలన్నమాట ఆయిల్లోని. చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఈ విధంగా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇవైతే మనకు బాగా మగ్గిపోయి ఇలా దగ్గరికి అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు దీన్ని అయితే మనం పేస్ట్ లాగా అయితే చేసుకుందాం. గోంగూరను అయితే ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ని హీట్ అవ్వనిస్తాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 వరకు అయితే పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వీటంతటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలానే కొద్దిగా చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కరివేపాకు అనేది వేసేసి మంచిగా మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకు మసాలాలన్నీ ముక్కకు పట్టేసి పీస్ కూడా మనకి జ్యూసీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ విధంగానే మ్యారినేట్ చేసుకొని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది మన గోంగూర చికెన్ అయితే. ఇవైతే ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి అయితే ఒక చిన్న స్పూన్తో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసుకొని అయితే తగ్గించి వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా మనకు బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 చిన్న టమాటోలను అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. మనము కారం అనేది అయితే ఇందులో యాడ్ చేయట్లేదు, ఎందుకంటే గోంగూరని పేస్ట్ చేసేటప్పుడు మనము పచ్చిమిర్చితోనే పేస్ట్ చేసాం కదా, అలానే చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా మనము కారం అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో అయితే యాడ్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీకు స్పైసీనెస్ తగ్గింది అని అనుకుంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. గోంగూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అన్నమాట. అందరికీ బాగా నచ్చుతుంది. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గోంగూరని మనకు పీసెస్కి అంతా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాం. చూసారు కదండి, ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాం.
మంచిగా ఆయిల్ అనేది అయితే బాగా పైకి వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడు మనకి ఒకవేళ వాటర్ మీకు ఎంత అయితే కావాలో అంతవరకు అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇందాక గోంగూర మిక్సీ పట్టాను కదా, అందులోనే కొద్దిగా వాటర్ అనేది వేసేసి వాటిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్, కారం ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. 3 విజిల్స్ తర్వాత నేనైతే కుక్కర్ మూత తీసి అయితే చూస్తున్నానండి. చూసారు కదా, ఎంతో సింపుల్గానే మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. పీస్ కూడా మంచిగా ఉడికిపోయి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అయితే. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.